విటమిన్ డి లోపంతో బాధపడుతున్నావా హైటెక్ అబ్బాయి? ఏం చేయమంటావు లోటెక్ అమ్మాయి? రోజు ఓ గంట సూర్యరశ్మిలో కూర్చోండి. కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయిగా. డి విటమిన్ లోపం ఉన్న వాళ్ళు ఎక్కువగా కరోనాతో బాధపడుతున్నారు. మృతుల్లో వాళ్ళే అధికం. డి విటమిన్ సమృద్ధిగా ఉన్నవారికి కరోనా రాదా? వచ్చినా త్వరగా కోలుకుంటారు. సుమారు ఎంతమందికి డి విటమిన్ లోపం ఉంది? 80%కి లోపం ఉంది. ఎందుకని? విటమిన్ డి లోపం ఉన్న వాళ్ళకి రోగనిరోధక శక్తి సన్నగిల్లి కరోనా వచ్చి చనిపోతున్నారు. సమృద్ధిగా విటమిన్ డి ఉన్న వాళ్ళు కరోనా నుంచి కోలుకొని బయటపడుతున్నారు. ఏదైనా సలహా ఇస్తావా? ఏసీల వాడకం తగ్గించండి. డి వైటమిన్ పనేంటి? సైటోక్లిమ్జన్ క్రమబద్ధీకరిస్తుంది. శరీరంలోకి ఏదైనా వైరస్ ప్రవేశించినప్పుడు శత్రువులు ఆ వైరస్ పై దాడి చేసి చంపేస్తాయి. విటమిన్ డి తక్కువగా ఉంటే ఈ వైరస్ ని చంపలేవు. పైగా ఎదురుదాడి చేసి శరీరంలోని అవసరమైన మూల కణాలని దెబ్బతీస్తుంది. అగ్నిసాక్షిగా పెళ్లాడిన భార్యను వదిలేయకుండా ఉండటం వివాహ ధర్మం. తను స్థితిపరుడు కాకపోయినా అందహీనుడైనా నమ్మి ఉండడం భార్య ధర్మం. నమ్మిన మిత్రుడికి అపకారం చేయకుండా ఉండటం మిత్రధర్మం. సోమరితనం లేకుండా ఉండడం పురుష ధర్మం. విజ్ఞానం దాచుకోకుండా బోధించడం గురుధర్మం. భయపడకుండా విద్య నేర్చుకోవడం శిష్యుడి ధర్మం. న్యాయ మార్గంలో సంపాదించి సంసారాన్ని పోషించడం యజమాని ధర్మం. భర్త సంపాదనతో గృహాన్ని నడపడం ఇల్లాలి ధర్మం. సైనికుడిగా ఉండి దేశాన్ని కాపాడటం సైనిక ధర్మం. వృద్ధులైన తల్లిదండ్రులను ఆదరించి పోషించడం పిల్లల ధర్మం. తాను జన్మనిచ్చిన పిల్లల్ని ప్రయోజకులు చేయటం తండ్రి ధర్మం. తనింటికి కన్నవారికి పేరు తేవడం ఆడపిల్ల ధర్మం. తన వృత్తి ఎటువంటిదైనా వృత్తిని గౌరవించడం వృత్తి ధర్మం. తీసుకున్న జీతానికి నమ్మకంగా పనిచేయడం ఉద్యోగ ధర్మం. తాను సంపాదించిన దాన్ని తన వారితో పంచుకొని తినడం సంసార ధర్మం. అసహాయాలను కాపాడడం మానవతా ధర్మం. చెప్పిన మాట నిలుపుకోవటం సత్యధర్మం. ధర్మమే గెలుస్తుందని అనుకోకండి. తనంత తాను గెలవదు, మనమే గెలిపించాలి. రాముడి భార్యను రావణాసుడు ఎత్తుకెళ్లాడు. ధర్మమే గెలుస్తుందని రాముడు చేతులు కట్టుకొని కూర్చోలేదు. రావణాసురుడి మీద ధర్మయుద్ధం ప్రకటించాడు. అఖండ వానర సైన్యం తనకు తోడై ధర్మం వైపుకు అడుగులు వేశాడు. అది త్రేతాయుగంలో జరిగింది. దోపర యుగంలో కురుక్షేత్ర యుద్ధం ముగిసింది, ధర్మం గెలిచింది. కలియుగంలో మన భేదాలను పక్కన పెట్టి ఆలోచిస్తే ధర్మమే గెలుస్తుంది. ప్రపంచం నీ వెనకాలే నడుస్తుంది. ఇదే ధర్మం అంటే. పాటించండి. ఎవరి ధర్మాలు వాళ్ళు పాటిస్తే కరోనా లాంటివి రావు. ప్రపంచం సుభిక్షంగా ఉంటుంది.